హల్వా సెరమనీ అంట. ఓకేనా? సో హల్వా సెరమనీ ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వము అంటే లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ హల్వా సెరమనీని నిర్వహిస్తారు. తెలుసు కదా, హల్వా స్వీట్. ఓకే, సో ఆ సెరమనీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అధికారికంగా నిర్వహిస్తూ ఉంటారు. సో స్వీట్స్ ఈ హల్వా తయారు చేసి డైరెక్ట్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వారే డైరెక్ట్గా ఈ హల్వాని తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నటువంటి వారందరికీ, అదేవిధంగా బడ్జెట్ ఎవరైతే తయారు చేస్తారో వారందరికీ కూడా హల్వాని అందిస్తూ ఉంటారు. ఓకే, సో దీనికి సంబంధించి మనం కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. అసలు ఈ హల్వా సెరమనీ యొక్క విశిష్టత ఏంటి అంటే, ఎవరైతే బడ్జెట్ని ఇండియన్ బడ్జెట్ని రూపొందించడానికి కృషి చేసినటువంటి ఆఫీసర్స్ ఉంటారో, ఎవరైతే భారతదేశం యొక్క బడ్జెట్ని రూపొందించినటువంటి వ్యక్తులు ఉంటారో వారిని ఏం చేస్తారు అంటే ఈ హల్వా తయారు చేసి వండి పెట్టి వాళ్ళు తినిపించిన తర్వాత వాళ్ళందరినీ ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టేస్తారండి. అర్థమైందా? సో బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక క్లోజ్డ్ రూమ్లో పెట్టేస్తారు. సో వాళ్ళకి ఫుడ్ బెడ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. కాకపోతే వాళ్ళని బయట వ్యక్తులతో కనెక్టివిటీ లేకుండా చేస్తారు. కారణం ఏంటి అంటే, బడ్జెట్ అనేటువంటిది ఏదైతే డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారో ఆ డాక్యుమెంట్ యొక్క సీక్రెసీని మెయింటైన్ చేయడానికి, ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి పాయింట్స్ని బయట లీక్ చేయకుండా ఉండే విధంగా వారికి ఆ ఆఫీసర్స్కి కనెక్టివిటీ లేకుండా, ప్రజలతో కనెక్టివిటీ లేకుండా చేస్తారు. అది ఎప్పటి వరకు అంటే బడ్జెట్ రిలీజ్ చేసినంత వరకు. ఓకేనా? సో 28 జనవరి నుంచి 1 ఫిబ్రవరి వరకు ఆ పీరియడ్ని లాక్ ఇన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ని లాక్ ఇన్ పీరియడ్గా పిలుస్తూ ఉంటారు. రైట్?